ప్రజలు ఇప్పటికే మరి 10 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేతిలో మోసపోయి దెబ్బతిని ఈరోజు 60-40 చేతిలో దెబ్బతిని ఈరోజు మళ్ళీ కొత్త ఎమ్మెల్యే గారు మరి ఈ విధంగా ప్రజల్ని ఇలా గాలికి వదిలేయడము, సమస్యలు గాలికి వదిలేయడము, ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ్యతన మా బాధ్యతగా, ఎందుకంటే ఎంహెచ్పిఎస్ చంద్రబాబు గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేయాలని, టీడీపీ అధికారులు రావాలని ఎంహెచ్పిఎస్ తరఫున చాలా పోరాటాలు జరిగినాయి. మరి అదేవిధంగా మా అధ్యక్షులు ఫారూక్ షిబ్లీ గారు చంద్రబాబు గారి కోసం జగన్కి వ్యతిరేకంగా పోరాడి 8 కేసులు మోసుకున్నారు, జైలుకి వెళ్ళొచ్చారు, హత్యాయత్నం కూడా జరిగింది ఆయన పైన, మా నాయకుల పైన కేసులు మోపినారు. మరి ఇన్ని త్యాగాలు చేసినప్పుడు మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలకు న్యాయం జరిగే విధంగా కూడా పనిచేయాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి ఎంహెచ్పిఎస్ తరఫున ఖచ్చితంగా ఈ విషయంలో రాజీ పడేది లేదు, ఎలాంటి ప్రలోభాలకు గురయ్యేది లేదు. ఎందుకంటే మా రికార్డు చూడండి ఒకసారి, మేము ఫక్తుగా ప్రజల కోసమే పనిచేస్తున్నాం తప్ప ఎక్కడా ప్రలోభాలకి లొంగేది కానీ బెదిరింపులు భయపడలేదని ఈ సందర్భం ప్రజలకు మనవి చేసుకుంటున్నాము. ఖచ్చితంగా మా లేఖలకు స్పందించి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఆధునిక ప్రజలకు న్యాయం చేస్తారని, ఎమ్మెల్యే యొక్క హయాంలో జరుగుతున్న అవకతవకలను అన్యాయాలను అరికట్టాలని, అదేవిధంగా సాయిబ్ సైరెడ్డి అక్రమాలపై ఆయన పరిపాలన జరిగిన అవకతవకలు, భూ కబ్జాల దౌర్జన్యాలపై సిట్ వేయాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. ముందుగా విశ్వవిఖ్యాత నట సామ్రాట్, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారికి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ వాయిస్ ఇవ్వడానికి కారణం ఏమంటే, ఆధ్వర్యంలో కూటమి తరఫున అభ్యర్థిగా గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు మరి ఆయన పాలనలో భూమాఫియా యథేచ్ఛగా రెచ్చిపోవడము, ఎక్కడో నంద్యాల ఎమ్మెల్యే నుంచి వచ్చి ఇక్కడ భూమాఫియా కార్యకలాపాలు చేయడము, భూమిలో ఆక్రమించేసి తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్టర్ చేసుకోవడము, మరి డాక్టర్ గారి స్వయాన ఒక మిత్రుడే తన ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని తప్పుడు పత్రాలతో, తప్పుడు ఆధార పత్రాలతో స్వాహా చేయడం అనేది చూస్తున్నాము. ఆ రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ అయినప్పటికీ కూడా ఇది చాలా తీవ్రమైన నేరం కాబట్టి నిందితులకు కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఇక్కడ మన ఆదిన ఎమ్మెల్యే పార్థసారథి గారు నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కలగక మానదు. ఎందుకంటే ఎక్కడో నంద్యాల నుంచి, ఎమ్మెల్యే నుంచి ఇక్కడ ఆదుల్లో నేరాలు చేసేటువంటి సీను లేదు. ఇక్కడ ఎవరైనా ఇంటి దొంగలు సహకరిస్తేనే అది సాధ్యం. కాబట్టి ఆదిన ఎమ్మెల్యే గారా లేకుంటే వాళ్ళ అనుచరులు అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మరి అదేవిధంగా అధికారులను కూడా ఇక్కడ స్వేచ్ఛగా పనిచేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పార్థసారథి గారి పాలనలో జరుగుతున్న భూమాఫియా, భూ కబ్జాలు, ఏదైతే రకరకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయో వాటన్నిటిపై విచారణ జరిపి ఆధ్వర్యంలో ఒక నిజాయితీ పాలన నెలకొల్పాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున మేము గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారికి లేఖ రాయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆదుల్లో ఎలాగైతే భూమాఫియా రెచ్చిపోతుందో, ఏ విధంగా మన ఆదిని బ్రాండ్ వాల్యూ పడిపోయి, గతంలో మరి సాయిబ్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆదిని ఏ విధంగా నాశనమైందో చూసాము. భూమాఫియాతో పాటు ఎన్నో రకాల మాఫియాలు రెచ్చిపోయి ఆదిని ఇమేజ్ పూర్తిగా నాశనం అయిపోయింది. మరి కొత్త ఎమ్మెల్యే గారు ఏమని చేస్తారంటే ఈయన పాలన కూడా ఇంకా అధ్వానంగా తయారైంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారాలు సరిగా లేకపోతే, పెట్టుబడులు లేకపోతే ఆదిని ప్రజలు మరి వాళ్ళకి ఉపాధి ఎలా వస్తుంది, ఉద్యోగాలు ఎలా వస్తాయి, వాళ్ళ జీవితం ఎలా సాగాలని చెప్పి మరి ఒక్క విషయం కూడా మరి ఆదిని ఎమ్మెల్యే గారు ఆలోచించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము, టీడీపీ కూటమి పెద్దలు ఈ విషయంపై చొరవ తీసుకుని ఆదిని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందులో మరొక లేఖ రాయడం జరిగింది గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా. మరి వారికి విజ్ఞప్తి ఏం చేయడం జరిగిందంటే, గత ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సాయిబ్ సైరెడ్డి గారు గతంలో మరి ఆయన హయాంలో, ఆయన పాలనలో ఆయన కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు,
వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇలా రకరకాల ఆరోపణలు వచ్చాయి. మరి వారి హయాంలో ఎన్నో అరాచకాలు జరిగాయి, భూ కబ్జాలు జరిగాయి. అసలు ఆదంలో ఒక ఫ్లాట్ కొనాలంటే భయపడే పరిస్థితి, పట్టాలు కూడా కబ్జా అయిన పరిస్థితి ఏర్పడింది. మరి అలాంటి వాటిపై మరి ఆదుని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎలక్షన్ హామీల్లో ఖచ్చితంగా బాధ్యతలు న్యాయం చేస్తాము, వారి భూములు వాళ్ళకి ఇప్పిస్తాము, నష్టపరిహారం చెల్లింపు చేస్తామని చెప్పి ఊకదంపడు ఉపన్యాసాలు ఇచ్చి గెలిచిన తర్వాత హామీల్ని గుట్టదాఖలు చేశారు ఆదుని ఎమ్మెల్యే పార్థసారథి గారు. మరి అదేవిధంగా విచారణ కమిటీ వేయాలని చెప్పి టీడీపీ నాయకురాలు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ గుడిసె కృష్ణమ్మ గారు కూడా సిట్ వేస్తామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. మరి వారు కూడా సిట్ రేట్ అయిపోయారు. ఇప్పుడు అందరూ టీడీపీ నాయకులు కూడా కావచ్చు, మన ఎమ్మెల్యే గారు కూడా సిట్ వేస్తామని సిట్ రేట్ అయిపోయినారు. మరి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయినారు. కాబట్టి ఎలక్షన్ల ముందు ఒక మాట, తర్వాత ఒక మాట అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లెటర్ కూడా రాయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి. ఏం రాశామంటే, గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఆదుని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అప్పట్లో సాయిప్రసాద్ రెడ్డి గారు, ఆయన హయాంలో జరిగిన భూ కబ్జాలు, అక్రమాలు, దందాలు, దౌర్జన్యాలు, బలవంతంగా భూములు లాక్కోవడము, కోటి రూపాయల భూమి 10-20 లక్షలు లాక్కోవడం, ఇలా చాలా జరిగినాయి. ఇలాంటివి పట్టాల మార్పిడి, దొంగ పట్టాలు, ఒక సీనియర్ అసిస్టెంట్ చేసిన అక్రమాలు, రెవెన్యూ ఆఫీసులు జరిగిన దందాలు అన్నిటి మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాలని ఎంహెచ్పిఎస్ తరఫున లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా సీట్ వేసినట్లయితే ఖచ్చితంగా సాయిప్రసాద్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలు అన్ని వెలుగులోకి వస్తాయి. అదేవిధంగా బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన విచారణ జరిపించాలని, సిట్ వేయాలని లేఖ వేయడం జరిగింది. సిట్ ఎందుకు అడుగుతున్నామంటే, మరి ఈరోజు పార్థసారథి గారిని గత 7-8 నుంచి చూస్తున్నాము. ఈయన ఎలాంటి ఒక ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి కనబడటం లేదు. ఈయన ఎంతసేపు ఉన్నా స్పీచ్లు రాసుకొస్తున్నాడు ఏమో తెలియదు, కానీ స్పీచ్లకు దంచి వెళ్ళిపోతున్నాడు. ఆయన టూరిస్ట్ ఎమ్మెల్యే అయిపోయినాడు. ఆదులో ఉన్నాడు ఆయన. అసలు ఎప్పుడో ఒకసారి వస్తాడు, టూరిస్ట్ లాగా వెళ్ళిపోతాడు అంతే. మరి బాధలు ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి ఒకసారి. మరి ఈయనేమన్నాడు, ఇల్లు తీసుకుని ఇక్కడ ఉంటాడు. ఇల్లు ఎక్కడ ఉంది తీసుకున్నాడు? క్యాంప్ ఆఫీస్ పెట్టినాడు. ఆయన క్యాంప్ ఆఫీస్ అంట. ఎమ్మెల్యే అయినాడు, సొంత కొంప పెట్టుకోవాలి కానీ క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవాలి. ఆయన ఏమన్నాడు, సొంత ఇల్లు తీసుకున్నాడు. మరి సొంత కొంప కట్టుకున్న మనిషి సొంత కొంప లేకుండా సొంత క్యాంప్ ఆఫీస్ ఎందుకు పెట్టుకున్నాడు చెప్పండి. మరి ఎవరికి దిక్కు? కొంతమంది ఇటు వదిలేసి ఆదుని మీద వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన ఎమ్మెల్యే. మరి ఆదుని ప్రజల పరిస్థితి ఏమని ఎంహెచ్పిఎస్ ప్రశ్నిస్తున్నాం.